ప్రతిసారి మీ జాతి ఎంతేనేట్రా, మీ అదో జాతి అని చెప్తున్నారు. ఎస్ఓలు అంటే ఎవరు భయపడరు అని శ్రీనివాస్ సార్ అంటున్నారు. మాకు మా పరిస్థితి మా పిల్లలకు రాకూడదు కదండి. ఎందుకంటే మా బాధ ఏదో. హలో, సనాతన సారథి పిఠాపురం మాలమాదిగల దళితుల అగ్రవర్ణాల వారధి లోక కళ్యాణ పవర్లో ఉన్న పవన్ కళ్యాణ్ ఏంది చంటిపిల్లల గోస, దళితుల మీద గోస ఏంటిది? ఒకసారి భగవద్గీత చదువు, గీతా మకరందము చదువు ఒకసారి. శ్రీ 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 విద్యా ప్రకాశానందగిరి స్వాముల వారు రాసిండ్రు. ఇంట్రడక్షన్లో చూడు, గీ అంటే త్యాగము, తా అంటే తత్వజ్ఞానము. నువ్వు ఇప్పుడు త్యాగం చేసే సమయం ఆసన్నమైంది. ఎందుకంటే నీ గుండె చాలా సువిశాలమైనది, 120 ఎకరాల గుండె. నీ ప్రేమ మహారాష్ట్రకు పోతుంది, రేణు దేశాన్ని పెళ్లి చేసుకుంటావు. నీ గుండె సముద్రాలు దాటి, ఆసియా ఖండం దాటి, యూరోప్ ఖండం పోయి నువ్వు సనాతన సంప్రదాయ ఆచార వ్యవహారాలతో వైదిక కుటుంబ హిందువు అయినప్పటికీ కూడా క్రైస్తవ బంధువుగా క్రైస్తవ యూరోపియన్ ఆమెను చేసుకున్న విషాదమైన ప్రేమికుడు నువ్వు, అంతర్జాతీయ ప్రేమికుడి. నేను ఒకటే చెప్తున్నా, ఒక త్యాగం చేయి. నీ ఆడపిల్లలు ఉన్నారు కదా, నీ ఆడపిల్లల్ని పిఠాపురంలో ఉన్న నా మాలమాదిగలకి చేసాయి. పిఠాపురంలో ఉన్న నా మాలమాదిగ బిడ్డల్ని నీ కొడుకుకు చేయి. ఏం వినడానికి ఇబ్బందిగా ఉన్నదా? అరే వాళ్ళు ఎవరో కాదు, బ్రహ్మ తలకాయలో బ్రాహ్మణులు పుడితే, ఆర్య బ్రాహ్మణులు పుడితే, క్షత్రులు భుజాలకు పుడితే, తొడలకే బ్రహ్మ తొడలకి ఆర్యగుప్తులు వైశ్యులు పుడితే చండాలం తగిలిన వాళ్ళు కదా పుట్టినోళ్ళు, వాళ్ళ వీళ్ళకి అక్రమ సంబంధం అయిన వాళ్ళు కదా, ఊరవతలోళ్ళు కదా, చండాలులు కదా, పాదాలను పుట్టిన పంచములే కదా. వాళ్ళు నరులే, వాళ్ళు నారాయణులే, వాళ్ళు మానవులే, వాళ్ళు మాధవులే, మానుష రూపేనా దైవమన్న రీతిలో వేదాలు చెప్తున్నట్లు ఈ కులాల కుచ్చులాటను తెంచాయి. నీ నియోజకవర్గంలో నాది విశాలమైన ప్రేమ అని మహాత్మా గాంధీ వైశ్యుడు ఒక ముస్లిం ఫిరోజును పెంచుకున్నట్లు, ఒక పండిటు కాశ్మీర్ పండిట్కి ఇందిరాగాంధీ చేసినట్లు, వాళ్ళ కొడుకు పంజాబ్